తెలుగు సినీ పరిశ్రమలో మెగా బ్రదర్గా గుర్తింపు పొందిన కొనిదెల నాగేంద్రబాబు నాగబాబు జీవిత ప్రయాణం కేవలం ఒక నటుడిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా మరియు ఒక విలక్షణమైన వ్యక్తిత్వంగా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన జీవిత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాగబాబు అక్టోబర్ 29, 1961న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ముగల్తూరులో జన్మించారు. తల్లిదండ్రులు కొనిదెల వెంకట్రావు మరియు అంజనాదేవి. ఆయన తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు. సోదరులు ఆయన మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అన్నయ్య. విద్య: నాగబాబు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాక LLB చదివారు. సినిమాల్లోకి రాకముందు ఆయన కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలని భావించారు. అన్నయ్య చిరంజీవి అప్పటికే స్టార్ హీరోగా ఉన్నప్పటికీ నాగబాబు తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నించారు. తొలి చిత్రం 1986లో వచ్చిన రాక్షసుడు సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన కేవలం హీరో పాత్రలకే పరిమితం కాలేదు. విలన్ గా, గుణచిత్ర నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అన్నయ్యగా, తండ్రిగా వందలాది సినిమాల్లో నటించారు. గుర్తింపు పొందిన చిత్రాలు: రుద్రవీణ, త్రినేత్రుడు, బావగారు బాగున్నారా, అంజీ, చందమామ, ఆరెంజ్ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. నాగబాబు జీవితంలో నిర్మాతగా ఆయన ప్రయాణం అత్యంత కీలకమైనది. తన తల్లి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ను స్థాపించారు. నిర్మించిన చిత్రాలు: రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్ళు, బావగారు బాగున్నారా, స్టాలిన్, ఆరెంజ్. ప్రయోగాత్మక చిత్రాలు: రుద్రవీణ వంటి కళాత్మక చిత్రాన్ని నిర్మించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావటం విశేషం. నిర్మాతగా నాగబాబు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 2010లో వచ్చిన ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయన భారీ ఆర్థిక నష్టాలను చవిచూశారు. ఆ సమయంలో ఆయన మానసికంగా చాలా కుంగిపోయారు. అయితే అన్నయ్య చిరంజీవి మరియు తమ్ముడు పవన్ కళ్యాణ్ అండగా నిలవడంతో ఆయన మళ్ళీ కోలుకోగలిగారు. నాగబాబు కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ టెలివిజన్ ద్వారా ప్రారంభమైంది. జడ్జిగా ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు విపరీతమైన చేరువయ్యారు. ఆయన నవ్వు, టైమింగ్, కంటెస్టెంట్లను ప్రోత్సహించే తీరు ఆ షో విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయి. దాదాపు 7 ఏళ్ల పాటు ఆయన ఈ షోలో కొనసాగారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో నాగబాబు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఓడిపోయినప్పటికీ పార్టీ బలోపేతం కోసం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా నిరంతరం పనిచేస్తున్నారు. నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా సమకాలీన అంశాలపై, రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. యువతతో నేరుగా సంభాషించటానికి ఆయన టెక్నాలజీని బాగా ఉపయోగిస్తుంటారు. నాగబాబు భార్య పేరు పద్మజ. వీరికి 2 పిల్లలు. వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగారు. నిహారిక.
నిహారిక కొనిదెల నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. మెగా కుటుంబంలో నాగబాబు చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరు పొందారు. తప్పు ఎక్కడ జరిగినా ధైర్యంగా ప్రశ్నించడం ఆయన నైజం. మెగా అభిమానులకు ఆయన ఒక పెద్ద దిక్కులా ఉంటూ ఎల్లప్పుడూ వారికి దిశానిర్దేశం చేస్తుంటారు. నిర్మాతగా నాగబాబు కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని తప్పించేవారు. జాతీయ గుర్తింపు కె. బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆయన నిర్మించిన రుద్రవీణ ఒక క్లాసిక్. ఇక ఈ సినిమాకు ఉత్తమ సమగ్ర వినోదాన్ని అందించిన చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. ఆశయం, కుల వివక్ష, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలను అప్పట్లోనే ధైర్యంగా తెరకెక్కించడం ఆయన దార్శనికతకు అద్దం పడుతుంది. చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు బిజీగా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలను, అభిమానుల వ్యవహారాలను నాగబాబే ముందుండి నడిపించేవారు. అభిమానులతో అనుబంధం. మెగా అభిమానులకు ఏదైనా కష్టం వచ్చినా లేదా ఎవరైనా విమర్శలు చేసినా నాగబాబు వెంటనే స్పందిస్తారు. అందుకే అభిమానులు ఆయనను మెగా బ్రదర్ అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. వారసుల ప్రోత్సాహం. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి యువ హీరోల కెరీర్ ప్రారంభంలో ఆయన ఎంతో అండగా నిలిచారు. నాగబాబు జీవితంలో అత్యంత కఠినమైన కాలం ఆరెంజ్ సినిమా విడుదల సమయం. ఖర్చుకు వెనకాడకుండా ఆ సినిమా కోసం విదేశాల్లో షూటింగ్ చేస్తూ క్వాలిటీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అయితే సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయన ఆర్థికంగా రోడ్డున పడ్డారు. ఆ సమయంలో ఆయనలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మళ్ళీ నటుడిగా చిన్న పాత్రలు చేస్తూ టీవీ షోల్లో పాల్గొంటూ ఒక్కో రూపాయి కూడబెట్టి అప్పులన్నీ తీర్చి తన నిజాయితీని చాటుకున్నారు. నాగబాబు తన అభిప్రాయాలను చాలా కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. రాజకీయ విమర్శలు. జనసేన పార్టీ తరపున ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సోషల్ మీడియా సెటైర్లు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యర్థులపై ఆయన వేసే సెటైర్లు సోషల్ మీడియాలో నిత్యం చర్చనీయాంశం అవుతుంటాయి.